హై ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిఖిల్. ఇప్పుడు బీహెచ్ఈఎల్ నుంచి ఆల్రెడీ ఇంజనీర్ ట్రైనీ అండ్ సూపర్వైజర్ ట్రైనీ అని 2 పోస్టులు మన ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి వచ్చినాయి అని మనకు తెలుసు. చాలామంది ఆల్రెడీ అప్లికేషన్ డేట్ కూడా అయిపోయింది, అప్లై చేసుకున్నారు. అండ్ ఈ బీహెచ్ఈఎల్ ఈ 2 ఎగ్జామ్ డేట్స్ కూడా ఇంకా రాలేదు. టెంటేటివ్ డేట్స్ ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇంతమందుకు ఏం చెప్పినారంటే ఏప్రిల్ 11th నుంచి 15th or 17th సంథింగ్ ఏదో ఇచ్చారు. ఈ మధ్యలో డేట్స్లో ఉన్నది. అండ్ ఏప్రిల్ 1st వీక్ లోపల మీకు హాల్ టికెట్స్ కానీ వీటికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్, ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనౌన్స్ చేస్తామని చెప్పి అని అన్నారు. అండ్ దీనిలో చూసుకుంటే మన ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాం కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రికల్లో ఇంజనీర్ ట్రైనీలో టోటల్ 25 పోస్టులు ఉన్నాయి. సూపర్వైజర్ ట్రైనీలో ఎలక్ట్రికల్ వాళ్ళకి 55 పోస్టులు ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ పోస్టింగ్ ఉందా. మన లోకల్ పోస్టింగ్స్ ఏమున్నాయనంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి హైదరాబాద్ ఒకటి ఉంది, సౌత్లో వైజాగ్ ఉన్నది, అండ్ బెంగళూరు ఉన్నది. మనకు సౌత్లో ఇవి ఉన్నాయి పోస్టింగ్ లొకేషన్స్. ఇంజనీర్ ట్రైనీలో అంటే బీటెక్ లెవెల్లో బెంగళూరు ఒకటే ఉన్నది మనకు సౌత్ జోన్లో చూసుకుంటే. సరే, ఓకే, ఏదైతే కానీ చాలామంది ఆస్పైర్ చేస్తున్నారు ఈ ఎగ్జామ్కి. అండ్ దీనికి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా చేసుకోవాలని కూడా నన్ను అడుగుతున్నారు. సో ఒక కామన్ వీడియో చేస్తున్నాను నేను ఫర్ ఈటీస్ అండ్ సూపర్వైజర్ ట్రైనీస్. ఆ వెబ్సైట్లో కూడా ఈ ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించినవి పెట్టారు. సో అవి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇది ఇంజనీర్ ట్రైనీ ఏదైతే బీటెక్ లెవెల్ ఉందో అండ్ సూపర్వైజర్ ట్రైనీ ఎస్టీసీ ఏవైతే ఉన్నాయో. అండ్ నాకు తెలిసినంత వరకు 2 కూడా డిఫరెంట్ డేట్స్లోనే ఉంటాయి. సో దట్ ఏంటంటే క్యాండిడేట్స్ కొంతమంది డిప్లొమా అండ్ బీటెక్ రెండింటి మీద అప్లై చేస్తున్నారు. సేమ్ క్యాండిడేట్ 2 పోస్టుల్లో అప్లై చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. అయితే దీంట్లో సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్లో చూసుకుంటే 2 సూపర్వైజర్ ట్రైనీ అని ఈటీ అయినా కానీ 4 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటేమో నాన్ టెక్నికల్, 3 నాన్ టెక్నికల్, 1 టెక్నికల్. సో చూడండి, ఫస్ట్ పార్ట్ ఏమో సబ్జెక్ట్ ఆర్ డిసిప్లిన్ అంటే టెక్నికల్ పార్ట్ ఒకటి ఉంది, ఇక్కడ కూడా అదే ఉంది. తర్వాత రీజనింగ్ ఉంది, జీకే ఉంది, ఇంగ్లీష్ ఉన్నది. ఓకే, సో ఇవి ఈ విధంగా ఉన్నాయి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈటీలో 240 క్వశ్చన్స్ ఉన్నాయి, సూపర్వైజర్ ట్రైనీలో 150 ఉన్నాయి. అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఉన్నది మీకు అనిపిస్తున్నది ఆల్రెడీ. మనకి ఈటీస్లో అయితే మనకి టెక్నికల్ క్వశ్చన్స్ 120 వస్తున్నాయి, 50 రీజనింగ్, 20 జీకే, ఒక 50 ఇంగ్లీష్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అదే మరి ఎస్టీకి సూపర్వైజర్ ట్రైనీ డిప్లొమా లెవెల్ పోస్ట్కి 100 క్వశ్చన్లు మన సబ్జెక్ట్ మీద వస్తాయి, 20 రీజనింగ్, 10 జీకే, 20 జనరల్ ఇంగ్లీష్ మీద ఇస్తున్నారు. అండ్ టైం గివెన్ ఫర్ ఈచ్ ఎగ్జామ్ అనేది కూడా చూసుకోవాలి. సో ఎగ్జామ్కి ఎంత టైం ఇస్తున్నారంటే 140 క్వశ్చన్లకి 150 మినిట్లు. అసలు బీహెచ్ఈఎల్ ఎగ్జామ్, నాట్ జస్ట్ బీహెచ్ఈఎల్ ఫర్ దట్ మ్యాటర్, మనకి సెంట్రల్ పిఎస్యు ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఇది కావచ్చు, లేదంటే వైజాగ్ స్టీల్ కావచ్చు, సెయిల్ కావచ్చు, కోల్ ఇండియా కావచ్చు, వీళ్ళు అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూనే ఉంటారు ఏదో ఒక నోటిఫికేషన్ అప్పుడప్పుడు. అంటే ఎయిదర్ వెళ్తే త్రూ గేట్ ఎగ్జామ్ ద్వారా వెళ్తారు, లేదంటే వీళ్ళు పర్సనల్గా రిక్రూట్మెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ బీహెచ్ఈఎల్ 2019లో రిక్రూట్మెంట్ ఎగ్జామ్ చేశారు. ఓకే, 2019లో ఇచ్చారు. అప్పుడు నేను కూడా ఒక పెద్ద స్ట్రాటజీ చేసిన టెస్ట్ సిరీస్ కూడా పెట్టిండే. అట్ ప్రజెంట్ వీ డోంట్ హ్యావ్ సచ్ ఫెసిలిటీస్ యాజ్ ఆఫ్ నో. కానీ అప్పుడు నా ఛానల్లో ఆ రోజుల్లో 2019లో 50,000 వ్యూస్ దాటిన వీడియో నా బీహెచ్ఈఎల్ సంబంధించిన వీడియోని అనమాట. ఎలా ప్రిపేర్ అవ్వాలన్న స్ట్రాటజీ చెప్పాను. దట్స్ ఫైన్. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఈ బీహెచ్ఈఎల్ కానీ సెంట్రల్ పిఎస్యూస్ ఎగ్జామ్ లాజిక్ ఏ విధంగా ఉంటుందని అంటే బేసిక్గా వీళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ తక్కువ టైము. సో టైం అనేది పరిగెడుతుంటుంది. యూ హ్యావ్ టు రేస్ అగెనిస్ట్ దట్ టైం. గుర్రంలా పరిగెడుతూ ఉండాలి. సో ఇక్కడ నీ సబ్జెక్ట్ నాలెడ్జ్, నీ ప్రిపరేషన్, నీ సోర్సెస్ కంటే టైం మేనేజ్మెంట్ అనేది ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇది నేను మీకు కొత్తగా అనిపించినా కానీ ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాస్తుంటే మీకు అర్థమయ్యి ఉంటుంది. లేదంటే ఆల్రెడీ ఈ బీహెచ్ఈఎల్ ఎగ్జామ్ రాసిన సీనియర్స్ దగ్గర నుంచి కూడా మీరు ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. నాట్ జస్ట్ బీహెచ్ఈఎల్, ఎనీ పిఎస్యూ ఎగ్జామ్స్ నేను చెప్పి సెంట్రల్ పిఎస్యూ సపరేట్గా అపార్ట్ ఫ్రమ్ గేట్ ప్రైవేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని పిఎస్యూస్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే విధంగా ఉంటుంది, సిమిలర్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో అండ్ వాటి క్వశ్చన్ పేపర్ డిజైన్ చేయడం కూడా అదే విధంగా ఉంటాయి. ఏవైతే ఇప్పుడు రీజనింగ్, జీకే, ఇంగ్లీష్ ఉన్నామో మెయిన్గా మనకి ఇబ్బంది పెట్టే పార్ట్ ఇదే అనమాట. రీజనింగ్ కూర్చోబెట్టేస్తుంది, మిమ్మల్ని లిటరల్లీ కూర్చోబెడుతుంది, పేపర్లో ట్రాప్ చేసి పడేస్తుంది. సో ఆ విధమైనటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఈ రీజనింగ్ ట్రాప్ నుంచి బయటికి వచ్చేసి మీరు మిగతా అన్ని కవర్ చేసుకుంటేనే మీకు ఏదన్నా బెనిఫిట్ ఉంటుంది.
అదే చూడండి టైం చూడండి 150 మినిట్స్ ఇచ్చాడు. 240 క్వశ్చన్స్ అంట, 150 మినిట్స్ అంట. అండ్ సూపర్వైజర్ ట్రైనింగ్ చూసుకుంటే 150 క్వశ్చన్స్కి 120 మినిట్స్ ఇచ్చిండ్రు. అండ్ 2 ఎగ్జామ్స్లో కూడా 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉన్నది. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ఇదొక మెయిన్ నెగిటివ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి తక్కువ టైం ఇవ్వడము, ఎక్కువ క్వశ్చన్స్, తర్వాత నెగిటివ్ మార్కింగ్ అనే ఆస్పెక్ట్ ఉన్నది. అండ్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మైండ్ సెట్ని ఏ విధంగా ట్యూన్ చేసుకోవాలి. ఐ థింక్ ఇప్పుడు వీఆర్ లైక్ March 19th, ఇవాళ 18th. ఓకే, సో ఒక 10 రోజులు అనుకోండి, ఇక్కడి నుంచి దగ్గర దగ్గర 10-15 రోజులు, ఇంకొక 15 రోజులు, దగ్గర దగ్గర ఒక 1 month టైం ఉంది అనుకుందాం. 1 month కూడా కాదు, నాట్ ఎగ్జాక్ట్లీ 1 month, 20 days హార్డ్లీ. ఓకే, 20-25 days ఏదో ఉండొచ్చు మీ ఎగ్జామ్కి. ఈ 20-25 daysలో మీరు ఏ విధంగా మైండ్ సెట్ని ట్యూనింగ్ చేసుకుంటే ఈ ఎగ్జామ్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, 1/4 నెగిటివ్ మార్కింగ్, తక్కువ టైం ఉంది. రైట్, నెక్స్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసుకుంటే మన సబ్జెక్ట్ రిలేటెడ్లో సిలబస్ ఏముందో చూడండి. ఇది ఈటీకి సంబంధించిన సిలబస్, ఇది సూపర్వైజర్ ట్రైనీ ఎస్టీకి సంబంధించినటువంటి సిలబస్. సో ఈటీ సిలబస్లో టోటల్గా 8 టాపిక్స్ ఇచ్చాడు, ఎస్టీ సిలబస్లో 11 టాపిక్స్ ఇచ్చాడు. సో ఏదో ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ నాకు ఏమంటున్నారంటే, సార్ ఈటీ సిలబస్ ఒక్కటి చూసుకుంటే ఎస్టీ కూడా కవర్ అయిపోతుందా నాకు, లేదు ఎస్టీ ఒకటి చూసుకుంటే ఈటీ కూడా అందులో కవర్ అయిపోతుందా అని అంటున్నారు. చూడండి, బేసిక్గా రెండిట్లో కామన్ ఉన్నా కానీ రెండిట్లో కొన్ని ఫ్రింజ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్, నాన్ కామన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు 2 ఎగ్జామ్ ప్రిపేర్ అయితే రెండింటివి ఇంక్లూడింగ్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఈటీలో ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఇచ్చాడు. అండ్ దీనికి ప్రపోర్షనల్గా, అంటే దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఇక్కడ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంది, ఇందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ లేదు. అండ్ ఇంకా అడిషనల్గా దీనిలో ఎలక్ట్రికల్ మెటీరియల్స్ ఇచ్చాడు, ఇంజనీరింగ్ మెటీరియల్స్ అని ఇచ్చిండు. తర్వాత ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఉంది, ఇక్కడ అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 2 ఇచ్చాడు. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ లేదు, ఓన్లీ అనలాగ్ మాత్రమే ఉంది. ఓకే, దిస్ ఎలక్ట్రానిక్స్ ఇస్ ఓన్లీ అనలాగ్. తర్వాత ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంది కామన్గా. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ ఉంది, దీనిలో లేదు. ఎస్, ఈటీలో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లేదు. చూడండి డిఫరెన్సెస్ గమనించండి. సో నేను వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ హైలైట్ నాన్ కామన్ పోర్షన్స్, కామన్గా లేని ఐటమ్స్ని హైలైట్ చేద్దాం. సో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఇక్కడ యూనిక్, కామన్గా లేదు. మళ్ళీ మెజరింగ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఇది కూడా కొత్తగా వచ్చిన టాపిక్ ఇందులో. తర్వాత సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, అది ఇందులో లేదు. తర్వాత ఎలక్ట్రికల్ మెషిన్స్ ఇక్కడ కూడా ఉంది. తర్వాత ఎలక్ట్రికల్ డిజైన్. సో ఎలక్ట్రికల్ డిజైన్ వచ్చేసి అదే వైరింగ్ యాక్సెసరీసు అవి ఉంటాయి కదా, ఎస్టిమేషను, దానికి రిలేటెడ్ టాపిక్ అనమాట ఇది. పవర్ సిస్టమ్స్ ఉంది, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ కూడా ఉంది. ఎలక్ట్రికల్ ఎలెక్టివ్స్, ఈ ఎలక్ట్రికల్ ఎలెక్టివ్స్ అనేది ఇక్కడ మళ్ళా కొత్తగా వచ్చినటువంటి టాపిక్. ఎలక్ట్రికల్ ఎలెక్టివ్స్ ఏంటంటే యాక్చువల్గా బీటెక్ ఫైనల్ ఇయర్లో ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక రకమైనటువంటి ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఆఫర్ చేస్తుంటారు. టెక్నికల్ ఈహెచ్వి ఎక్స్ట్రా హై వోల్టేజ్, మళ్ళీ ఫ్యాక్ట్స్ ఉంటుంది కొంతమందికి ఫిజియలాజిక్ అని ఉంటుంది. సో దీంట్లో ఏం చేశాడంటే అన్నీ కలిపేసిండు. సో అన్ని ఎలెక్టివ్స్ అంటే స్టూడెంట్ యాక్చువల్గా ఒక 4 ఎలెక్టివ్స్ ఉంటే 4 ఏదో ఒకటి చూస్ చేసుకుంటాడు కదా, కానీ అక్కడ 4 ఎలెక్టివ్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఇందులో పెట్టేశాడు. సో ఓకే, వాటిని కూడా ఏ విధంగా డీల్ చేసుకోవచ్చో నేను చెప్తాను. తర్వాత ఇక్కడ మైక్రో ప్రాసెసర్స్ అండ్ డెవలప్మెంట్ సిస్టమ్. ఓకే, సో మైక్రో ప్రాసెసర్ 8085, 8086 2 కూడా ఇచ్చినట్టున్నాడు. అండ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ఉంది ఇందులో. సో ఈ వీడియోస్ ఉన్నాయి, పవర్ ఎలక్ట్రానిక్స్. సో ఈ విధంగా ఉంది చూడండి సిలబస్ చూడండి. సో 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇవన్నీ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అనమాట. ఓన్లీ ఈటీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూ నో వాట్ టు స్టడీ, వాట్ నాట్ టు స్టడీ. అండ్ నెక్స్ట్ ఓకే, వీటికి ఈ టాపిక్స్కి స్టాండర్డ్ సోర్సెస్ రెగ్యులర్గా మీరు ఎట్లా ప్రిపేర్ అవుతారో అట్లా ప్రిపేర్ అయితేనే ఉంటారు. కానీ ఈ టాపిక్ 8 ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ ఎలెక్టివ్స్, ఇది కొత్త టాపిక్ కాబట్టి సో దీనికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సోర్స్ గురించి మాట్లాడితే సింపుల్గా ఏం లేదు. నేను జస్ట్ టాపిక్స్ రాశాను, ఇక్కడ నేను ఓన్లీ హెడ్డింగ్స్ రాశాను. మనకి వెబ్సైట్లో ఇచ్చినటువంటి సిలబస్ కాపీలో దానికి సంబంధించిన డీటెయిల్డ్ టాపిక్ లెవెల్ కూడా ఇచ్చాడు, ఏమేమి టాపిక్స్ ఉంటాయని చెప్పేసి. అవన్నీ తీసుకుపోయి మీరు చాట్ జీపీటీ వాడుకోండి. బెస్ట్ థింగ్ టు డూ ఇస్ చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీని యూజ్ చేసుకొని మీరు వాటిని ప్రిపేర్ అవటమే.
ఇప్పుడున్న దాంట్లో బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓన్లీ థియరిటికల్ లెవెల్లో ప్రిపేర్ కావచ్చు, చాట్ జీపీటీ సరిపోతుంది. కావాలంటే ఇఫ్ పాసిబుల్ చాట్ జీపీటీని ప్రాంప్ట్ చేస్తూ నేనే అవుట్పుట్ తీసి మీకు నోట్స్ ఇవ్వమన్నా ఇస్తాను. సో దట్ యూ కామెంట్ వెదర్ యూ వాంట్ ఆర్ నాట్ ఆన్ ది వీడియో. సో ఇది టాపిక్ 8కి సంబంధించి, ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఎంటైర్లీ న్యూ టాపిక్ అనమాట. ఇక్కడ మనకి జనరల్గా ఏ స్టూడెంట్ ప్రిపేర్ అవ్వడు కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. అండ్ ఆల్సో ఒక ఎలెక్టివ్ ఇచ్చిందంటే ఓకే, పలానా టెక్స్ట్ బుక్ నుంచి మనం ఏదో సమ్మరైజ్ చేసుకొని రాసుకోవచ్చు అని అనుకుంటాం. కానీ వీడు 4-5 ఎలెక్టివ్ టాపిక్స్ కలిపి ఒకటే దాంట్లో ఇచ్చేసాడు కాబట్టి సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు యూస్ చాట్ జీపీటీ టుడే. దట్స్ ఫైన్. సో ఇప్పుడు మనం వి విల్ ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం, ఆర్ యువర్ మైండ్ సెట్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ ఏం లేదు, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ స్ట్రాటజీ అంతే. నువ్వు అంత చదివినావా, ఇంత చదివినావా, ఇంత సిలబస్ వచ్చు, నీకు ఎంత ప్రొఫిషియన్సీ ఉంది, నువ్వు గేట్ టాపర్వా, నువ్వు స్కూల్ టాపర్వా, కాలేజ్ టాపర్వా అనేది పాయింట్ కాదు ఇక్కడ. ఎగ్జామ్ హాల్లో నువ్వు ఎంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ స్ట్రాటజీ ఏ విధంగా ఉందని అడిగితే నీకు ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ స్ట్రాంగ్ మైండ్ దెన్ బీ కాన్ఫిడెంట్, దిస్ ఎగ్జామ్ ఈజ్ యువర్స్. ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ స్ట్రాంగ్ మైండ్ దెన్ యూ హ్యావ్ టు వరీ. ఓకే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, నేను వెరీ క్లియర్గా చెప్తున్నాను. ఓకే, దిస్ ఇస్ వెరీ నాన్ టెక్నికల్ డిస్కషన్. చూడండి, ఈటీ ఎగ్జామ్లో మనకి 150 minutes ఎగ్జామ్ డ్యూరేషన్ ఉన్నది. అంటే సెకండ్స్లో కన్వర్ట్ చేసుకుంటే 9000 seconds ఉన్నాయి. 9000 seconds ఫర్ 240 questions అని అంటే మీకు ఒక క్వశ్చన్కి 37.5 seconds వస్తుంది. అదే ఎస్టీలో చూసుకుంటే సూపర్వైజర్ ట్రైనీలో 120 minutes అంటే 7200 seconds, 7200 seconds, 7200 seconds ఫర్ 120 questions. ఓకే, 7200 ఫర్ 120 questions అని అంటే 48 seconds per క్వశ్చన్ వస్తుంది. అంతే వస్తుంది అప్రాక్సిమేట్గా. ఎస్, 48 seconds per క్వశ్చన్ వస్తుంది. సో ఇది మనకి పర్ క్వశ్చన్ అవైలబుల్ ఉన్న టైం. చూడండి, మనం టైం ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ రిసోర్స్ ఈ ఎగ్జామ్లో. గుర్తుపెట్టుకోండి, మైండ్ మేనేజ్మెంట్ ఎందుకు అని అంటే త్రూ మైండ్ ఓన్లీ యూ కెన్ ట్రై టు కంట్రోల్ ఆర్ లివ్ విత్ ఇన్ ద టైం అనమాట. ఆ టైంని మనము మేనేజ్ చేయడం కుదురుతుంది. ఇక్కడ టైం ఈజ్ ద వెరీ వెరీ క్రూషియల్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ ఎగ్జామ్. గుర్తుపెట్టుకోండి, నెవర్ నెగెట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఓకే, టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైంని మాత్రం జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి. మీరు టైంని ఛేదించగలిగితే, టైంని మీరు సాధించగలిగితేనే ఈ ఎగ్జామ్ని సాధించగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ కామన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఈ సెంట్రల్ పిఎస్యూస్ ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఎలా ఉంటుందనంటే, ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసేటప్పుడు రౌండ్స్ గురించి మాట్లాడుకుంటాం. ఐడియా ఉందా? రౌండ్స్ గురించి మాట్లాడుకుంటాం అంటే ఒక క్వశ్చన్ పేపర్, సపోజ్ క్వశ్చన్ నెంబర్ 1 to ఇప్పుడు ఇదే తీసుకుందాం, 240 questions కదా. సో 240 questions ఉన్నాయి ఈటీలో. ఓకే, సో ఒక క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 240 క్వశ్చన్ నెంబర్ వరకు నువ్వు ట్రావెల్ చేయటము ఎగ్జామ్ హాల్లో. దిస్ ఈజ్ 1 round. అంటే క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 240 వరకు కూడా నువ్వు ఆన్సర్స్ చేసుకుంటూ వస్తుంది. దిస్ ఇస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే కదా, సో ఆన్సర్స్ ఇచ్చుకుంటూ పోతావు. సో దిస్ ఈస్ 1 నుంచి 240కి రీచ్ అయితే దీన్ని ఒక రౌండ్ అంటారు అనమాట. మనం ప్రీవియస్గా ఎప్పుడో ఏ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుని నేను చెప్తాను, అట్లీస్ట్ ఒక 2-3 రౌండ్లు అన్న చేయాలి. ఫస్ట్ రౌండ్లో ఇలా చేయాలి, సెకండ్ రౌండ్లో ఇలా చేయాలి. ఓకే, ఫస్ట్ రౌండ్లో వచ్చినవి చూసుకోవాలి, సెకండ్ రౌండ్లో కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఇవన్నీ చెప్తుంటాం కదా. అయితే ఈ పర్టికులర్ ఎగ్జామ్లో కూడా సేమ్ అవే మాటలు చెప్పొచ్చు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఎగ్జామ్కి అపియర్ అయ్యే 80 కాదు 90%. ఓకే, 90% ఆఫ్ క్యాండిడేట్స్ టోటల్ టైంలో ఎంత ఇచ్చాడు? టైము 150 minutes ఇచ్చినాడా? ఈ 150 minutesలో టోటల్ టైంలో విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ అరౌండ్ 80 to 90% ఆఫ్ 1 round. 80 to 90% ఆఫ్ 1 round అంటే ఒక రౌండ్లో ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి? 240 questions కంప్లీట్ చేయాలి. 80 to 90% ఆఫ్ 240 questions అంటే దగ్గర 192 questions నుంచి 216 questions వరకు మాత్రమే కవర్ చేయగలుగుతారు అవుట్ ఆఫ్ 240 questions టు బి అటెంప్టెడ్. అర్థమైందా? 90% ఆఫ్ ద క్యాండిడేట్స్, గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఆల్రెడీ ఇలాంటి ఎగ్జామ్స్ అటెండ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా ఈ వీడియో వాచ్ చేస్తున్నా కూడా డూ కామెంట్. అండ్ ఇక్కడ వచ్చిన కొత్త ఆస్పిరెంట్స్ ఎవరంటే యూ లెట్ దెమ్ అండర్స్టాండ్ యువర్ ఎక్స్పీరియన్స్ వెదర్ ఐఎమ్ టెల్లింగ్ రైట్ ఆర్ నాట్. 90% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇచ్చిన టోటల్ టైంలో ఓన్లీ 80 to 90% ఆఫ్ ద క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయగలుగుతారు. నీకు జాబ్ ఎప్పుడు వస్తుంది? అందరు ఏం చేస్తున్నారో వాడు చేసిన దానికంటే ఒక మెట్టు ఎక్కువ చేస్తారు కదా జాబ్ వచ్చేది. దిస్ ఇస్ కాంపిటేటివ్ ఎగ్జామ్.
అంటే యు ఆర్ నాట్ ట్రయింగ్ ఫర్ ఏ గ్రేడ్ ఆర్ ఏ ప్లస్ గ్రేడ్. ఏ గ్రేడ్ రావాలంటే ఏముంది, 80 మార్క్స్ వచ్చినట్టు ఏ గ్రేడ్ ఎవరికైనా వస్తుంది. 80 వచ్చినోనికి వస్తుంది, 80.5 వచ్చినోనికి వస్తుంది, 89 వచ్చినోనికి కూడా ఏ వస్తుంది, 99 కూడా వచ్చినోనికి కూడా ఏ వస్తుంది. యువర్ పాయింట్ ఇస్ నాట్ టు గెట్ ఏ. నువ్వు డి గ్రేడ్ తెచ్చుకో, ఈ గ్రేడ్ తెచ్చుకో, ఎఫ్ గ్రేడ్ తెచ్చుకో, బట్ నీకు జాబ్ రావాలి, అంతే కదా. దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇస్ దట్స్ వాట్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ మీన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 50 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం ఎగ్జామ్లో. 50 మార్క్స్ అంటే ఈ గ్రేడ్ అంటే రా అంటారు నిన్ను. కానీ ఈ 50 మార్క్స్ నువ్వు తెచ్చుకున్న ఈ గ్రేడే నువ్వే ఫస్ట్ ర్యాంకర్ అనుకో, నీకు జాబ్ వస్తుంది. సో సెమిస్టర్ ఎగ్జామ్ గేము, కాంపిటేటివ్ ఎగ్జామ్ గేమ్ ఇస్ డిఫరెంట్. సో వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్, ఇక్కడ అందరు ఏం చేస్తున్నారు దానికంటే స్పెషల్గా నువ్వు ఏం చేస్తున్నావు అనేది, యువర్ రిలేటివ్ పర్ఫార్మెన్స్ విల్ ఓన్లీ మ్యాటర్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో నువ్వు చదువుకోకపో, ఎగ్జామ్ హాల్ పోయిన తర్వాత గాడిద గుర్రం ఒకటే అయిపోతాయి చాలా సందర్భాల్లో ఇలాంటి ఎగ్జామ్స్లో అయితే. సో ఈ 90% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఏం చేయలేకపోతున్నారో అది నువ్వు చేయగలగాలి. అంటే ఏంటిది, ఏదైతే ఇచ్చిన టోటల్ టైంలో ఒక రౌండ్ కూడా కంప్లీట్ చేయలేకపోతున్నాడు కదా, అది నువ్వు చేసుకోగలిగితే డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ద రేస్. సో ఏం చేయమంటారు సార్, మరి ఎన్ని రౌండ్లు చేయాలి? నేను చెప్తాను, ఎక్కువ ఏం చెప్పాను, 2 రౌండ్లు చేయండి అంతే. సార్ ఒక రౌండ్లోనే 80 to 90% ఆఫ్ ద క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం పాసిబిలిటీ ఉందన్న సిచ్యువేషన్లో నేను 2 రౌండ్లు చేయగలుగుతానా అంటే ఎస్, చేయగలుగుతాం. దట్ ఈస్ వేర్ యువర్ మైండ్ విల్ కమ్ ఇన్ టు ప్లే. ఎట్లా అని అంటే, సో ఆల్రెడీ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 20 days కానీ 25 days కానీ మీ మైండ్ని ట్యూనప్ చేయండి. మీకు ఒక క్వశ్చన్కి ఎంత టైం, మేజర్గా స్టూడెంట్స్ ల్యాక్ అయితే ఇక్కడ అంటే టైంని గ్రిప్లో పెట్టుకోరు. ఎగ్జామ్ అటెండ్ అయ్యేటప్పుడు ఫ్రీ స్టైల్గా పోతుంటారు. అది టాపర్ స్టూడెంట్ అయినా, మిడిల్ టైప్ యావరేజ్ స్టూడెంట్ అయినా, ఎవరైనా కానీ మెజారిటీ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఎవరో ఒక 5% అలా ఉంటారు టైం మీద గ్రిప్ పెట్టుకొని, టైం మీద అవగాహన పెట్టుకొని ఆ ఎగ్జామ్ని ఫాలో అయ్యే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కూడా బ్రాడ్ లెవెల్లో టైం చూస్తుంటారా. ఓకే, హాఫ్ అన్ అవర్ అయిందా, ఓకే గంట అయిందా, ఓకే. దట్ బ్రాడ్ లెవెల్లో కాదు నేను చెప్తుంది, క్వశ్చన్ లెవెల్లో టైం మేనేజ్మెంట్ చేయాలి. సో క్వశ్చన్ లెవెల్ టైం మేనేజ్మెంట్ అంటే ఫస్ట్ ఈ లెక్క చాలామంది చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చేసి చెప్తున్నాను కదా, ఒక క్వశ్చన్కి మీకు ఈటీలో 37.5 seconds ఉంది, ఇందులో అయితే 48 seconds ఉంది ఎస్టీలో, సూపర్వైజర్ ట్రైనింగ్లో. ప్లీజ్ కీప్ దట్ పాయింట్ ఇన్ మైండ్. అండ్ ఇక్కడ మనకి సిలబస్లో ఏమున్నాయి చూడండి ఫస్ట్. ఓకే, సిలబస్లో ఫస్ట్ మన టెక్నికల్ పార్ట్ ఉంది, ఈటీ తీసుకున్న, ఎస్టీ తీసుకున్న, తర్వాత రీజనింగ్ ఉంది, తర్వాత జీకే ఉంది, తర్వాత ఇంగ్లీష్ పార్ట్ ఉంది. ఓకే, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్పెక్ట్స్. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్పెక్ట్ ఏంటంటే 37.5 seconds ఈటీలో అయితే ఒక క్వశ్చన్కి, 48 seconds ఎస్టీ అయితే. అండ్ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది 1/4 నెగిటివ్ మార్క్. సో మీ స్ట్రాటజీలో ఈ ఎలిమెంట్స్ మాత్రమే కనబడాలి ఇప్పుడు మీకు. సో వీటిని ఏ విధంగా హ్యాండిల్ చేస్తావు, నీకు పర్ క్వశ్చన్కి ఇది ఇంత టైము, తప్పు మార్క్ పెడితే, తప్పు క్వశ్చన్ పెడితే, తప్పు ఆన్సర్ పెడితే 1/4 నెగిటివ్. ఇవి నీకున్నటువంటి సిలబస్. ఈ మూడింటి మీదనే నీ గేమ్ అంతా, నీ స్ట్రాటజీని డిజైన్ చేసుకోవాలి. సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్కి మీరు చెప్పాము ఇప్పుడు 37.5 seconds, 40 seconds. సో రఫ్గా ఒక 35 seconds అనుకోండి ఏది తీసుకున్నా కూడా. ఇప్పుడు ఇంగ్లీష్ క్వశ్చన్స్ పెట్టడానికి మీకు ఎంత టైం పడుతుండొచ్చు? ఇంగ్లీష్ క్వశ్చన్స్ పెట్టడానికి మీకు 10 సెకండ్ల కంటే ఎక్కువ పట్టదు. ఇంగ్లీష్ క్వశ్చన్లు పెట్టడానికి 10 సెకండ్ల కంటే ఎక్కువ పట్టదు. అంటే ఇంగ్లీష్లో ప్రతి క్వశ్చన్ నువ్వు 10 సెకండ్ లోపల పెట్టినావు అని అంటే, యాక్చువల్గా మనకి స్టాండర్డ్గా ఒక క్వశ్చన్కి ఎంత టైం అవైలబుల్ ఉంది, 37.5 seconds కావచ్చు, ఇంకో ఎగ్జామ్ అయితే 48 seconds ఉంది. అదే నువ్వు 10 సెకండ్లలో పెట్టినావు అని అనుకో, 48 seconds ఉంది, కానీ నీకు 10 సెకండ్లోనే మ్యాటర్ అయిపోయింది ఇక్కడ. అంటే ఒక 38 seconds నీకు ఎక్స్ట్రా టైం నువ్వు కొనుక్కున్నట్టు ఎగ్జామినర్ దగ్గర నుంచి. వాడు ఇవ్వడం కాదు, నువ్వు తీసుకున్నావు వాడి దగ్గర నుంచి. అర్థమైందా? అది. సో అదేవిధంగా మన టెక్నికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. టెక్నికల్ క్వశ్చన్స్ కూడా గుర్తుపెట్టుకోండి, టఫ్ క్వశ్చన్స్ అయితే రావు. మేజర్గా మీకు థియరిటికల్, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ వస్తాయి. ప్రాబ్లమ్ స్కోప్ చాలా తక్కువ. వాడు క్యాలిక్యులేటర్ అలౌ చేయట్లేదు, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్, ఆన్లైన్ క్యాలిక్యులేటర్ ఏమీ ఇవ్వటం లేదు. అండ్ వచ్చే క్వశ్చన్స్ కూడా మెజారిటీ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా సోషల్ మీడియాలో ఉన్నది మీరు చూసుకోవచ్చు, లేదంటే నన్ను ఏమన్నా నేను ఇస్తాను చూడండి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి చూడండి. వెరీ ఈజీ ఆన్సరబుల్ క్వశ్చన్స్. సి సబ్జెక్ట్ ఈజ్ ఈజీ, టైం మేనేజ్మెంట్ ఈజ్ ద కీ. నేను చెప్తున్నాను అదే, ఏ ఎగ్జామ్ అయినా కానీ, ఇలాంటి ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ. సో టెక్నికల్ కూడా మీకు ఎంత టైం పడుతుంది? 20 సెకండ్లు పడుతుందా? ఒక క్వశ్చన్ 5 secondsలో పెట్టచ్చు, ఒక క్వశ్చన్స్ 20 seconds కూడా పట్టచ్చు.
మేబీ అంత కష్టమైన ప్రాబ్లం ఇస్తే మేబీ అన్నట్టుగా అప్పుడు 48 సెకండ్స్ లేదంటే ఇక్కడ 37 సెకండ్స్ పడుతుండొచ్చు. బట్ అలాంటి క్వశ్చన్స్ వెరీ రేర్గా ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి. అంటే మీరు ఏ క్వశ్చన్ పట్టుకున్నా కూడా డెఫినెట్గా మీకు మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో కూడా మినిమం ఒక 10 సెకండ్ల నుంచి 15 సెకండ్లు ఆదా చేయడానికి స్కోప్ ఎక్కువనే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటనంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఇది దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేద్దామనంటే ఫస్ట్ రౌండ్ ఏంటంటే అట్లీస్ట్ సి 1 to 240 క్వశ్చన్స్, ఒకవేళ ఎస్టీ అయితే 1 to 150 క్వశ్చన్స్. 150 క్వశ్చన్స్ ఉన్నాయి కదా మీకు. మీరు క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు క్వశ్చన్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేస్తే, సరే 1 నుంచి స్టార్ట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే మీ ఇష్టం. అంటే నేను 1 నుంచే స్టార్ట్ చేయమని అనడం లేదు. ఆ ఎగ్జామ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందో నాకు కూడా ఐడియా లేదు. అంటే మేబీ ఇఫ్ యూ కెన్ షఫుల్ బిట్వీన్ సెక్షన్స్. అంటే కొన్ని ఆన్లైన్ ఎగ్జామ్ ఇంటర్ఫేసెస్లో ఎలా ఉంటుందని అంటే, ఇప్పుడు 4 సెక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇక్కడ మనకి, టెక్నికల్, ఇంగ్లీషు, జీకే అని, ఈ రీజనింగ్ అని. సో నీకు పైనే ఆ క్వశ్చన్ పెల్లెట్ ఉంటుంది కదా ఇక్కడ సైడ్లో 1 2 3 4 అని ఇండికేట్ చేసే క్వశ్చన్ పెల్లెట్ ఉంటుంది. ఈ పైన నీకు ట్యాబ్స్ ఉంటాయి ఇక్కడ కానీ, లేదంటే ఈ క్వశ్చన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, ఆప్షన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి కదా, ఇక్కడ ట్యాబ్స్ ఉంటాయి, ఇంగ్లీష్, రీజనింగ్, టెక్నికల్ అని చెప్పేసి. సో వాడు ఆల్రెడీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని కేటగరైజ్ చేసి పెట్టేస్తాడు యాజ్ పర్ దిస్ 4 సెక్షన్స్. చేసినప్పుడు ఓకే, అలాంటప్పుడు ఏం చేస్తావు, డెఫినెట్లీ ఐ వుడ్ సజెస్ట్ గో టు ఇంగ్లీష్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ యూ ఆర్ ఇంగ్లీష్ మీడియం అండ్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ కొంతవరకు మీరు ఈజీగా సాల్వ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇంగ్లీష్లోకి వెళ్ళిపోండి, కొట్టేయండి, ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు, అయిపోతుంటుంది. సో ఆ విధంగా ఒకవేళ అలా లేదు అని అనుకోండి, సో అలా లేకపోతే ఓకే క్వశ్చన్ నెంబర్ 1 నుంచే స్టార్ట్ చేసుకోండి, ఎదర్ వే యూ లైక్. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్, క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినా రాకపోయినా కానీ నువ్వు ఫస్ట్ రౌండ్లో తొందరగా అట్లీస్ట్ ఒకసారన్నా 240 క్వశ్చన్స్ నువ్వు చదవగలగాలి. క్వశ్చన్ చూడు, ఆప్షన్ వితిన్ 5 సెకండ్స్ లోపల నీకు ఆన్సర్ వచ్చిందా. సో ఫస్ట్ రౌండ్కి మీరు పెట్టుకోవాల్సిన బార్ ఏంటంటే, ఫస్ట్ రౌండ్లో మీరు పెట్టుకోవాల్సినటువంటి క్రైటీరియా ఏంటంటే 5 to 10 సెకండ్స్ క్రైటీరియా పెట్టుకోవాలి. ఏ క్వశ్చన్ అయినా కానీ, అది ఇంగ్లీష్ అయినా కావచ్చు, మన టెక్నికల్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ఫస్ట్ రౌండ్లో పెట్టుకోవాల్సిన క్రైటీరియా ఏంటంటే 5 to 10 సెకండ్స్ పర్ క్వశ్చన్. అంటే ఒక క్వశ్చన్ వచ్చిందనంటే 5 నుంచి 10 సెకండ్ల లోపల నువ్వు దాన్ని సాల్వ్ చేసుకోగలగాలి. అది ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ అయినా కానీ, ఏదైనా కానీ. మెయిన్గా ట్రాప్ అయ్యేది రీజనింగ్ క్వశ్చన్స్లో ట్రాప్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. 10 సెకండ్ల లోపు నువ్వు ఆన్సర్ తీయగలిగినావా, తీసినావు. లేకపోతే 10 సెకండ్లు అవుతుంది అనగానే వెంటనే స్కిప్ చేసేసుకోవాలి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. అంటే యువర్ గోల్ ఈజ్ నాట్ జస్ట్ ఆన్సరింగ్. అంటే 5-10 సెకండ్లలో ఆన్సర్ వస్తే ఆన్సర్ పెట్టేస్తావు, బట్ యువర్ అల్టిమేట్ గోల్ ఫర్ ద ఫస్ట్ రౌండ్ షుడ్ నాట్ బి జస్ట్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. అర్థమవుతుందా? జస్ట్ ఆన్సరింగ్ ద క్వశ్చన్. యాక్చువల్గా 5 నుంచి 10 సెకండ్లు అంటున్నాను కానీ, ఇంకా స్వీట్లీ యూ కెన్ టేక్ 20 సెకండ్స్ ఆల్సో ఐ గెస్. ఎందుకంటే ఒక చిన్న లెక్క చేద్దాం. సరే, ఒక 20 సెకండ్స్ అనుకుందాం. 20 సెకండ్స్ ఇంటూ 240 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 20 సెకండ్స్ ఇంటూ 240 క్వశ్చన్స్ అని అంటే ఫస్ట్ రౌండ్లో 20 సెకండ్స్ పడుతుందా? 20 సెకండ్స్ పడుతుందంటే గొప్ప, నిజంగా ఆలోచిస్తే. ఓకే, 4800 సెకండ్స్, నీకున్నది 9000 సెకండ్స్, అంటే 80 మినిట్స్. చూడండి, 80 మినిట్స్ అంటే ఫస్ట్ రౌండ్ నువ్వు 20 సెకండ్స్ పర్ క్వశ్చన్ తీసుకున్నా కూడా 80 మినిట్స్లో యూ కెన్ కంప్లీట్ ఫస్ట్ రౌండ్. నీకు ఇచ్చింది వాడు ఎంత, 120 మినిట్స్ ఇచ్చాడు, 150 మినిట్స్ కదా, 150 మినిట్స్ ఇచ్చారు ఈటీకి. 150 మినిట్స్ ఇస్తే 80, అంటే స్టిల్ యూఆర్ హ్యావింగ్ ఒక 70 మినిట్స్ నీ దగ్గర అవైలబుల్ ఉంది. 1 hour 10 minutes ఎక్స్ట్రా టైం అవైలబుల్ ఉన్నది. చెప్తున్నాను అంటే అదే అంటున్నాను. ఇప్పుడు నౌ స్ట్రాటజీ ఈస్ ఫాలోయింగ్ ఇన్ టు లైన్. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. మీరు ఈ విధంగా నేను చెప్పినట్టుగా క్వశ్చన్ లెవెల్లో 10 సెకండ్లు 20 సెకండ్ల దగ్గర నేను క్యాల్కులేషన్లోకి వచ్చాను. ఈ రకంగా క్యాల్కులేషన్ చేయకపోతే నేను చెప్తున్నాను, చూడండి ఇప్పుడు పేపర్ సాల్వింగ్ హ్యాస్ బికమ్ ఈజీ. లేకపోతే మీరంతా కూడా 90% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇదే కేసులో పడిపోతారు. డోంట్ ఫాల్ ఇన్ ద ట్రాప్. ఓకే, ఎస్పెషలీ రీజనింగ్ ట్రాప్లో పడకండి. అంటే ఆ ట్రాప్లో పడకుండా ఉండాలంటే మీకు క్వశ్చన్ సాల్వ్ చేయడం కంటే టైంకి అగెనిస్ట్ పరిగెత్తడం అనేది ఇంపార్టెంట్ అనేది మీ మైండ్లో ట్యూనప్ కావాలి. అది ఇప్పటి నుంచి ట్యూనప్ చేసుకోండి. నేను చెప్తున్నాను వినండి. మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత యూ విల్ రియలైజ్. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఒకవేళ ఇఫ్ సంబడి ఈజ్ ఫీలింగ్ దట్ నేను చెప్పేది ఏదో కరెక్ట్గా లేదు, దిస్ డజంట్ ఫాల్ ఇన్ లైన్ అని అంటే, రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత యూ విల్ ఓన్లీ టెల్ మీ దట్ థింగ్, బికాస్ ది సేమ్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఎవ్రీ టైమ్. ప్రతి ఎగ్జాంపుల్ చెప్పేది ఇదే.
వినేటోడు వింటాడు, సక్సెస్ అవుతాడు. విననోడు బయటకు వచ్చినాక సార్ మీరు చెప్తే వినేడుతుండే నేను అని అన్నవి ఇన్ని ఉన్నాయి. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, వినండి. సో 2 రౌండ్స్ కావాలి కంపల్సరీ. ఏ విధంగానైనా 2 రౌండ్స్ చేయండి. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది ఎస్, ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బట్ అట్ ది సేమ్ టైం ట్రై టు ఇంప్రూవ్ యువర్ అటెంప్ట్ కౌంట్. మరి బ్లేటెంట్గా వదిలిపెట్టకండి. అట్లీస్ట్ మినిమం 80% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ మీరు అటెంప్ట్ చేయాలి. 80% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేయాలి. సో 80% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ అంటే ఈటీ ఆస్పిరెంట్స్ 192 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 240. సరే 192 అంటే 190 క్వశ్చన్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. మినిమం అటెంప్ట్ ఉండాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా సార్ అని అంటే ఎస్, నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఈ నెగిటివ్ మార్కింగ్ ఉందని నువ్వు దూరం దూరం పోతున్నా కొద్దికి నువ్వు టోటల్ స్కోర్ని కూడా దూరం చేసుకుంటున్నట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో తిప్పలబడి కష్టపడి నువ్వు ఒక 10 క్వశ్చన్లు నువ్వు పెట్టద్దు అనుకున్నావు, కానీ ఇప్పుడు నేను చెప్పినందుకు ఒక 10 క్వశ్చన్లు పెట్టినావు. నువ్వు ఆ 10 క్వశ్చన్లు ఫర్ ఎగ్జాంపుల్ 50% హిట్ రేట్ అయ్యింది అనుకుందాం. 50% హిట్ రేట్ అంటే ఒక 5 కరెక్ట్ అవుతున్నాయి, 5 రాంగ్ అవుతున్నాయి. సో 5 కరెక్ట్కి 1 మార్కు, 5 మార్కులు వస్తాయి. 5 రాంగ్లు ఒకదానికి 1/4 కదా. 5 రాంగ్లు 1/4 అంటే 2.25. ఇది నెగిటివ్ మార్క్స్ అయిపోతాయి. ఇది లెక్క తీస్తే ఎంత వస్తుంది? 2.75 వస్తుంది. 2.75 మార్క్స్ నెట్ ప్రాఫిట్లో ఉంటున్నావు నువ్వు. 2.75 మార్క్స్ నెట్ ప్రాఫిట్లో ఉంటున్నావు. సో అర్థం చేసుకోండి. సరే, వర్స్ట్ కేసులో మీరు నెంబర్ ఆఫ్ రాంగ్స్ పెరిగినా కూడా అట్లీస్ట్ ఒక 0.25 మార్క్స్ అన్న నెట్ ప్రాఫిట్లో ఉండరా? ఒక 0.25 మార్క్స్ నెట్ ప్రాఫిట్లో రావాలంటే ఎన్ని రాంగులు కావాలో చూడండి, ఎన్ని కరెక్ట్లు కావాలో ఆ కాంబినేషన్ చెక్ చేసుకోండి. అంటే ఎంత ఒక 0.25 మార్క్స్ వచ్చినా కూడా మీకు ఎంతో మందికి, ఎంతో 100 మందికో 10 మందికి పైన ఉంటారు మీరు ఈ రేస్లో. సో అర్థం చేసుకోండి. అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా అని చెప్పేసి అయ్యి బాబోయ్ అని చెప్పి పక్కకి వెళ్ళిపోవడం కాదు. ఫేస్ ఇట్ అండ్ గో ఫార్వర్డ్. ట్రై చేయండి, టైం దక్కించుకోండి. అంటే నేను చెప్పాను ఇప్పుడు మీకు ఈ స్ట్రాటజీలో మీరు మైండ్లో ప్రిపేర్ చేసుకోవాల్సింది 2 విషయాలు. ఒకటి టైం మేనేజ్మెంట్ ఒకటి, ఇంకొకటి స్ట్రైక్ రేట్ ఒకటి, ఆర్ అటెంప్ట్ కౌంట్ ఒకటి. అటెంప్ట్ కౌంట్ కూడా మ్యాక్సిమం మెయింటైన్ చేయండి. సిమిలర్లీ ఎస్టీ అనుకోండి, మీకు టోటల్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్లలో 80% ఆఫ్ ద క్వశ్చన్స్ మినిమం అటెంప్ట్ రేట్ ఉండాలి. అంటే 120 క్వశ్చన్స్. 120 క్వశ్చన్స్ మినిమం అటెంప్ట్ కంపల్సరీ చేయాలి. ఏమైనా చేయండి, 120 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. నెగిటివ్ మార్కింగ్ కోసం చెప్తున్నాను. సపోజ్ నెగిటివ్ మార్కింగ్ కాన్సెప్ట్ లేదంటే గుద్ది పడేయడమే, పేపర్ నింపేస్తాం, దానిలో ఎటువంటి తేడా లేదు. కానీ ఇక్కడ పేపర్లు నింపడం లాంటి, అంటే ఇఫ్ యూర్ 100% షూర్ దెన్ దట్ ఈస్ ఫైన్. అంటే నేను చెప్పేది వర్స్ట్ కేసులో నేను చెప్తున్నాను. వర్స్ట్ కేసులో మినిమం 80%. నీకు మొత్తం వచ్చు టెక్నికల్గా అంతా, బట్ ఇక్కడ టెక్నికల్గా నువ్వు పెడతావేమో, మరి జీకే ఉన్నాయి కదా. సో ఇలాంటివి ఉన్నాయి, జీకే ఉన్నాయి, రీజనింగ్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాన్ టెక్నికల్. సో అక్కడ మనము యూ హ్యావ్ టు టేక్ సమ్ మార్జిన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఒక 20% అన్న మార్జిన్ పెట్టుకోవాలి, లేకపోతే రిస్క్ తీసుకోవాలని క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఉండాలి. సో దిస్ ఈస్ ది ఎంటైర్ స్ట్రాటజీ అబౌట్ ఈటీ అండ్ ఎస్టీ ఫర్ బిహెచ్ఈఎల్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. జస్ట్ కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్, మీ ప్రిపరేషన్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ ఏమైనా ఉంటే దాంట్లో కూడా ఇఫ్ యూ ఫైండ్ సంబడి ఈస్ ప్రిపేరింగ్ అండ్ దిస్ స్ట్రాటజీ విల్ బీ హెల్ప్ఫుల్, కైండ్లీ షేర్ టు దెమ్, రైట్? అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కండి ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.